ఈరోజు మజ్జిగ మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మజ్జిగ మిరపకాయలు తయారు చేసుకోవడం కోసం ముందుగా 1 కేజీ పచ్చిమిర్చి తీసుకుని వీటిని నీటిలో బాగా శుభ్రం చేసుకోవాలి. పచ్చిమిరపకాయలని వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసుకుని ఈ పచ్చిమిరపకాయలని ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టనవసరం లేదు, ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. కేజీ పచ్చిమిరపకాయలకి 4 నిమ్మకాయలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా పచ్చిమిరపకాయలని ఆరబెట్టుకున్న తర్వాత ఒక పిన్నీస్ తీసుకుని 2 వైపులా చిన్నగా నాటు పెట్టుకోవాలి. ఈ నాటు పెట్టుకోవడం వలన మనం ఈ పచ్చిమిరపకాయలని మజ్జిగలో వేసుకున్నప్పుడు ఈ పచ్చిమిరపకాయలకి మజ్జిగ బాగా పడుతుంది. 1 కేజీ పచ్చిమిరపకాయలకి 1 లీటర్ పెరుగు తీసుకోవాలి. ఈ లీటర్ పెరుగుని మజ్జిగలాగా చిలుక్కోవాలి. అలానే ఇంతకుముందు తీసుకున్న 4 నిమ్మకాయలని కట్ చేసుకుని రసం తీసుకోవాలి. ఈ రసాన్ని మజ్జిగలో వేసుకోవాలి. అలానే 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంతకుముందు నాటు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు తీసుకుని ఈ మజ్జిగని ఆ పచ్చిమిరపకాయల్లో వేయాలి. మజ్జిగలో వేసిన పచ్చిమిరపకాయలని నెక్స్ట్ డే ఎండలో ఒక క్లాత్ వేసుకుని ఇలా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న పచ్చిమిరపకాయలని నైట్ మళ్ళీ మజ్జిగలో వేసుకోవాలి. ఇవి ఎండేంత వరకు ఇలా ఎండబెట్టుకోవాలి. ఈ మిరపకాయలు ఎండేంత వరకు ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు పెసర వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా 2 కేజీల పెసరపప్పును తీసుకుని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పుని 4 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు లేకుండా చిల్లుల గిన్నెలో వడకట్టుకోవాలి. 2 కేజీల పెసరపప్పుకి 1/2 కేజీ పచ్చిమిర్చి, 100 గ్రాముల అల్లం తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పెసరపప్పుని గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పెసరపిండిలో ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్ని వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వడియాల్ని పెట్టుకుందాం. ఎండలో ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకుని పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా వడియాల్లా పెట్టుకోవాలి. వీటిని బాగా ఎండేంత వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు కమెంట్ చేయండి.